హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లిటరేచర్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో 7th క్లాస్ సోషల్ స్టడీకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందామండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో బయాలజీ అండ్ దెన్ ఫిజిక్స్ సంబంధించి ఆ చాప్టర్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగిందండి. 10th to 6th క్లాస్. ఆ వీడియోస్ కానీ చూడండి, వాళ్ళ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, విజయనగర సామ్రాజ్య స్థాపన జరిగిన సంవత్సరం ఎంత? విజయనగర సామ్రాజ్య స్థాపన జరిగినటువంటి సంవత్సరం ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, క్రీస్తు శకం 1336. క్రీస్తు శకం 1336. అలాగే మన ఛానల్లో 7th క్లాస్ సోషల్ స్టడీకి సంబంధించి 8 చాప్టర్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగిందండి. ఆ వీడియో కూడా చూడని వాళ్ళు అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. విజయనగర సామ్రాజ్యము అంటే విజయనగరము ఏ నదికి దక్షిణ భాగాన నిర్మించబడింది? విజయనగర సామ్రాజ్యము ఏ నదికి దక్షిణ భాగాన నిర్మించబడింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, తుంగభద్ర. తుంగభద్ర. విజయనగర సామ్రాజ్యానికి రాజధాని నగరం ఏది? విజయనగర సామ్రాజ్యానికి రాజధాని నగరం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, హంపి. హంపి. విజయనగర సామ్రాజ్యం ఏ స్వామి ఆశీర్వాదంతో స్థాపించబడింది? విజయనగర సామ్రాజ్యం ఏ స్వామి ఆశీర్వాదంతో స్థాపించబడింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, విద్యారణ్య స్వామి. విద్యారణ్య స్వామి. మొదటి హరిహర బొక్కరాయలు మొదటగా వేరి ఆస్థానంలో పనిచేశారు? మొదటి హరిహర బొక్కరాయలు మొదటగా వేరి ఆస్థానంలో పనిచేశారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, కాకతీయులు. కాకతీయులు. సంగమ వంశంలో గొప్ప పాలకుడు ఎవరు? సంగమ వంశంలో గొప్ప పాలకుడు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, రెండవ దేవరాయలు. రెండవ దేవరాయలు. తులవ రాజవంశంలోని పాలకుడు కానిదేవిది? తులవ రాజవంశంలో పాలకుడు కానిదేది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, నరసింహరాయలు. నరసింహరాయలు. శ్రీకృష్ణదేవరాయలు ఏ రాజ్యవంశానికి చెందినవాడు? శ్రీకృష్ణదేవరాయలు ఏ రాజ్యవంశానికి చెందినవాడు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, తులవ వంశము. తులవ వంశము. శ్రీకృష్ణదేవరాయల పాలనా కాలం ఎంత? శ్రీకృష్ణదేవరాయల పాలనా కాలం ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, క్రీస్తు శకం 1509 నుంచి 1529. క్రీస్తు శకం 1509 నుంచి 1529. ఏ యుద్ధంలో ముస్లిం సైన్యాలను శ్రీకృష్ణదేవరాయలు ఓడించారు? ఏ యుద్ధంలో ముస్లిం సైన్యాలను శ్రీకృష్ణదేవరాయలు ఓడించారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, దివానీ. దివానీ. శ్రీకృష్ణదేవరాయలు రాయచూరును ఏ సంవత్సరంలో స్వాధీనం చేసుకున్నాడు? శ్రీకృష్ణదేవరాయలు రాయచూరును ఏ సంవత్సరంలో స్వాధీనం చేసుకున్నాడు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 1520. 1520. శ్రీకృష్ణదేవరాయలు రచించిన గ్రంథమే కానిదేది? శ్రీకృష్ణదేవరాయలు రచించిన గ్రంథం కానిదేది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, వసుచరిత్ర. వసుచరిత్ర. విజయనగర సామ్రాజ్యం యొక్క చివరి రాజవంశం ఏది? విజయనగర సామ్రాజ్యం యొక్క చివరి రాజవంశం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, అరవీటి వంశము. అరవీటి వంశము. విజయనగర సామ్రాజ్య పాలనలో మండల పాలకుని ఎలా పిలిచేవారు? విజయనగర సామ్రాజ్య పాలనలో మండల పాలకుని ఎలా పిలిచేవారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, మండలేశ్వరుడు. మండలేశ్వరుడు. సైన్యంలోని ఉన్నత స్థాయి అధికారులను ఎలా పిలిచేవారు? సైన్యంలోని ఉన్నత స్థాయి అధికారులను ఎలా పిలిచేవారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, పాలిగార్లు. పాలిగార్లు. విజయనగర సామ్రాజ్యంలో బంగారు నాణంగా చలామణి అయిన నాణం ఏది? విజయనగర సామ్రాజ్యంలో బంగారు నాణంగా చలామణి అయినటువంటి నాణ్యం ఏది? ద ఆన్సర్ ఈస్
ఆప్షన్ ఏ వరాహ. వరాహ. కన్ననూర్ అను ప్రధానమైన నౌకాశ్రయం ఏ తీరంలో కలదు? కన్ననూర్ అనే ప్రధానమైనటువంటి నౌకాశ్రయం ఏ తీరంలో కలదు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మలబార్ తీరం. మలబార్ తీరం. విజయనగర రాజులతో మంచి వ్యాపార సంబంధాలు కలిగి ఉన్న విదేశీయులు ఎవరు? విజయనగర రాజులతో మంచి వ్యాపార సంబంధాలు కలిగి ఉన్న విదేశీయులు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పోర్చుగీస్ వారు. పోర్చుగీస్ వారు. డొమింగో ఫేస్ అను పోర్చుగీసు యాత్రికుడు ఏ విజయనగర పాలకుని కాలంలో సందర్శించాడు? డొమింగో ఫేస్ అను పోర్చుగీసు యాత్రికుడు ఏ విజయనగర పాలకుని కాలంలో సందర్శించాడు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు. ఆలయ ప్రాంగణాలలో చెక్కిన స్తంభాలలో కనిపించే జంతువు ఏది? ఆలయ ప్రాంగణాల్లో చెక్కినటువంటి స్తంభాలలో కనిపించే జంతువు పేరేమి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి గుర్రం. గుర్రం. శ్రీకృష్ణదేవరాయలు మరియు అతని రాణుల యొక్క లోహ చిత్రాలు ఏ ఆలయంలో కనిపిస్తాయి? శ్రీకృష్ణదేవరాయలు మరియు అతని రాణుల యొక్క లోహ చిత్రాలు ఏ ఆలయంలో కనిపిస్తాయి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి తిరుమల. తిరుమల. కర్ణాటక సంగీత త్రయంలోని వారు కానిది ఏది? కర్ణాటక సంగీత త్రయంలోని వారు కానిది ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి సిద్ధేంద్ర యోగి. సిద్ధేంద్ర యోగి. తల్లికోట యుద్ధం జరిగిన సంవత్సరం ఎంత? తల్లికోట యుద్ధం జరిగినటువంటి సంవత్సరం ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి క్రీస్తు శకం 1565. క్రీస్తు శకం 1565. విజయనగర రాజ్యానికి చివరి పాలకుడు ఎవరు? విజయనగర రాజ్యానికి చివరి పాలకుడు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మూడవ శ్రీరంగరాయలు. మూడవ శ్రీరంగరాయలు. రెడ్డి రాజుల మొదటి రాజధాని ఏది? రెడ్డి రాజుల మొదటి రాజధాని ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అద్దంకి. అద్దంకి. బహమనీ సామ్రాజ్యం ఏ సంవత్సరంలో స్థాపించబడింది? బహమనీ సామ్రాజ్యము ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ క్రీస్తు శకం 1347. క్రీస్తు శకం 1347. బహమనీ సామ్రాజ్యం ఎన్ని రాజ్యాలుగా విడిపోయింది? బహమనీ సామ్రాజ్యం ఎన్ని రాజ్యాలుగా విడిపోయింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 5. 5. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి బాబర్. బాబర్. ఢిల్లీలో సూర్ రాజవంశాన్ని స్థాపించిన వారు ఎవరు? ఢిల్లీలో సూర్ రాజవంశాన్ని స్థాపించిన వారు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి షేర్ షా. షేర్ షా. రెండవ పానిపట్టు యుద్ధంలో విజేత ఎవరు? రెండవ పానిపట్టు యుద్ధంలో విజేత ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అక్బర్. అక్బర్. అక్బర్ యొక్క సంరక్షకుడు ఎవరు? అక్బర్ యొక్క సంరక్షకుడు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి బైరాన్ ఖాన్. బైరాన్ ఖాన్. అక్బర్ అధికారాన్ని వ్యతిరేకించిన మహిళ చాంద్ బేబీ ఏ రాజ్యానికి రాణి? అక్బర్ అధికారాన్ని వ్యతిరేకించినటువంటి మహిళ చాంద్ బేబీ ఏ రాజ్యానికి రాణి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అహ్మద్ నగర్. అహ్మద్ నగర్. ప్రపంచ విజేత అని బిరుదో సింహాసనం అధిష్ఠించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ప్రపంచ విజేత అని బిరుదుతో సింహాసనం అధిష్ఠించినటువంటి మొఘల్ చక్రవర్తి ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి జహంగీర్. జహంగీర్. ఏ మొఘల్ చక్రవర్తి కాలంను భవన్ నిర్మాణంలో స్వర్ణయుగంగా చెబుతారు? ఏ మొఘల్ చక్రవర్తి కాలంను భవన నిర్మాణంలో స్వర్ణయుగంగా చెబుతారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి షాజహాన్. షాజహాన్. మత మూఢవత్వము కలిగిన మొఘల్ పాలకుడు ఎవరు? మత మూఢవత్వమును కలిగినటువంటి మొఘల్ పాలకుడు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఔరంగజేబ్. ఔరంగజేబ్.
అక్బర్ సామ్రాజ్యంలో ఎన్ని శుభాలు కలవు? అక్బర్ సామ్రాజ్యంలో ఎన్ని శుభాలు కలవు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 15. శుభాలను మరలా ఎలా విభజించారు? శుభాలను మరలా ఎలా విభజించారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సర్కారులు. మన్సబ్దారీ వ్యవస్థను ప్రవేశపెట్టిన మొఘల్ పాలకుడు ఎవరు? మన్సబ్దారీ వ్యవస్థను ప్రవేశపెట్టిన మొదటి మొఘల్ పాలకుడు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి అక్బర్. ఔరంగజేబ్ ముతావాసిబ్ అనే అధికారులు ఎందుకు నియమించాడు? ఔరంగజేబ్ ముతావాసిబ్ అనే అధికారులను ఎందుకు నియమించాడు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ప్రజల నైతిక జీవనాన్ని పరిశీలించడానికి. అక్బర్ ఇబాదత్ ఖానా ప్రార్థనా మందిరాన్ని ఏ సంవత్సరంలో నిర్మించాడు? అక్బర్ ఇబాదత్ ఖానా అనే ప్రార్థనా మందిరాన్ని ఏ సంవత్సరంలో నిర్మించాడు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి క్రీస్తు శకం 1575. దీన్ ఇ ఇలాహీ అనే నూతన మతాన్ని ప్రకటించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? దీన్ ఇ ఇలాహీ అని నూతన మతాన్ని ప్రకటించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అక్బర్. మొఘల్ చక్రవర్తి అక్బర్ ప్రవేశపెట్టిన రెవెన్యూ వ్యవస్థ ఏ మంత్రి పర్యవేక్షణలో బాగా అభివృద్ధి చేయబడింది? మొఘల్ చక్రవర్తి అక్బర్ ప్రవేశపెట్టిన రెవెన్యూ వ్యవస్థ ఏ మంత్రి పర్యవేక్షణలో బాగా అభివృద్ధి చేయబడినది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి రాజా తోడర్మల్. ఫతేబాద్ అనే ప్రణాళికాబద్ధమైన నగరాన్ని నిర్మించిన మొఘల్ పాలకుడు ఎవరు? ఫతేబాద్ అనే ప్రణాళికాబద్ధమైన నగరాన్ని నిర్మించిన మొఘల్ పాలకుడు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అక్బర్ గుజరాత్ విజయాలకు చిహ్నంగా నిర్మించిన కట్టడం ఏది? అక్బర్ గుజరాత్ విజయాలకు చిహ్నంగా నిర్మించినటువంటి కట్టడం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ బులంద్ దర్వాజా. మొఘలుల యొక్క అధికార భాష ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పర్షియన్. ఏ మొఘల్ చక్రవర్తి పోషణలో చిత్రకళ అత్యున్నత స్థాయికి చేరింది? ఏ మొఘల్ చక్రవర్తి పోషణలో చిత్రకళ అత్యున్నత స్థాయికి చేరింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి జహంగీర్. అక్బర్ ఆస్థానంలో ఎంతమంది సంగీతకారులు ఉన్నట్లు అబుల్ ఫజల్ పేర్కొన్నాడు? అక్బర్ ఆస్థానంలో ఎంతమంది సంగీతకారులు ఉన్నట్లు అబుల్ ఫజల్ పేర్కొన్నాడు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 36 మంది. మొఘల్ పాలకులలో చిట్ట చివరి పాలకుడు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి బహదూర్ షా II. బీజాపూర్ సుల్తాన్ శివాజీని అణచడానికి పంపిన సేనాధిపతి ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అఫ్జల్ ఖాన్. శివాజీకి ఛత్రపతి బిరుదు ఎక్కడ ఇవ్వబడింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ రాయగఢ్. అక్బర్ నిర్మాణం కానిదేది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి రంగ్ మహల్. భక్తి ఉద్యమాన్ని ప్రారంభించిన వారు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఆది శంకరాచార్యులు ప్రబోధించిన సిద్ధాంతం ఏది? ప్రబోధించినటువంటి సిద్ధాంతం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అద్వైతము.
ఆది శంకరాచార్యుల వారి రచన కానిదేది? ఆది శంకరాచార్యుల రచన కానిదేది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి శ్రీ భాష్యం. శ్రీ భాష్యం. రామానుజాచార్యులు దక్షిణ భారతదేశంలోని ఏ ప్రాంతంలో జన్మించారు? రామానుజాచార్యులు దక్షిణ భారతదేశంలోని ఏ ప్రాంతంలో జన్మించారు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి శ్రీ పెరంబదూర్. శ్రీ పెరంబదూర్. ఏ సిద్ధాంతం ప్రకారం ఈ ప్రపంచం అనేది భ్రమ కాదు, వాస్తవం. బ్రహ్మ, ఆత్మ వస్తువులకు ప్రకృతిలో అస్థిరత్వం కలదు. ఏ సిద్ధాంతం ప్రకారం ఈ ప్రపంచం అనేది భ్రమ కాదు, వాస్తవం. బ్రహ్మ, ఆత్మ వస్తువులకు ప్రకృతిలో అస్థిరత్వం కలదు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ద్వైతము. ద్వైతము. క్రింది వారిలో తెలుగు ప్రాంతానికి చెందిన వైష్ణవ సన్యాసి ఎవరు? క్రింది వారిలో తెలుగు ప్రాంతానికి చెందినటువంటి వైష్ణవ సన్యాసి ఎవరు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి వల్లభాచార్యులు. వల్లభాచార్యులు. వేరి శైవ సంప్రదాయాన్ని ప్రచారం చేసిన వారు ఎవరు? శైవ సంప్రదాయాన్ని ప్రచారం చేశారన్నమాట. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి బసవేశ్వరుడు. బసవేశ్వరుడు. కబీర్ వేరి శిష్యుడు. కబీర్ వేరి శిష్యుడు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి రామానందుడు. రామానందుడు. హిందూ ముస్లింల సమైక్యతను కొరకు ప్రయత్నించిన మొదటి సాధువు ఎవరు? హిందూ ముస్లింల సమైక్యత కొరకు ప్రయత్నించిన మొదటి సాధువు ఎవరు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ కబీర్. కబీర్. హరిలో అందరూ, అందరిలోనూ హరి అనేది వేరి బోధనల సారాంశం. హరిలో అందరూ, అందరిలోనూ హరి అనేది వేరి బోధనల సారాంశం. ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి సంత్ రవిదాస్. సంత్ రవిదాస్. మీరాబాయి వేరి శిష్యురాలు. మీరాబాయి వేరి శిష్యురాలు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి సంత్ రవిదాస్. సంత్ రవిదాస్. శ్రీ గౌరంగ అని వేరిని పిలుస్తారు. శ్రీ గౌరంగ అని వేరిని పిలుస్తారు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు. సాంఘిక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజలు సమావేశం అవ్వడానికి సత్రీలు లేక మఠములను ప్రారంభించిన వారు ఎవరు? సాంఘిక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజలు సమావేశం అవ్వడానికి సత్రీలు లేక మఠములను ప్రారంభించిన వారు ఎవరు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ శంకరదేవుడు. శంకరదేవుడు. సిక్కు మత స్థాపకుడు ఎవరు? సిక్కు మత స్థాపకుడు ఎవరు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి గురునానక్. గురునానక్. భగవద్దీపిక పేరుతో భగవద్గీతకు వ్యాఖ్యానాన్ని రచించిన వారు ఎవరు? భగవద్దీపిక పేరుతో భగవద్గీతకు వ్యాఖ్యానాన్ని రచించిన వారు ఎవరు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి జ్ఞానేశ్వరుడు. జ్ఞానేశ్వరుడు. రామాయణాన్ని తెలుగులో రాసిన కవయిత్రి ఎవరు? రామాయణాన్ని తెలుగులో రాసిన కవయిత్రి ఎవరు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మొల్లమాంబ. 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 పద కవిత పితామహుడిగా పేరుగాంచిన వారు ఎవరు? పద కవిత పితామహుడిగా పేరుగాంచిన వారు ఎవరు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి అన్నమయ్య. అన్నమయ్య. సూఫీ అనే పదం సాప్ అనే ఏ భాషా పదం నుంచి గ్రహించబడింది? సూఫీ అనే పదం సాప్ అనే ఏ భాషా పదం నుంచి గ్రహించబడింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అరబిక్. అరబిక్. చిస్తీ పద్ధతి వేరి ద్వారా స్థాపించబడింది? చిస్తీ పద్ధతి వేరి ద్వారా స్థాపించబడింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ ఏ సంవత్సరంలో భారతదేశాన్ని సందర్శించారు? ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ ఏ సంవత్సరంలో భారతదేశాన్ని సందర్శించారు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి క్రీస్తు శకం 1192. క్రీస్తు శకం 1192. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ వారి దర్గా ఎక్కడ ఉంది? ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ వారి దర్గా ఎక్కడ ఉంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అజ్మీర్. అజ్మీర్.
సమర్థ రామ్ దాస్ స్వామి ప్రేరణతో ఏర్పడిన సామ్రాజ్యం ఇది. సమర్థ రామ్ దాస్ స్వామి ప్రేరణతో ఏర్పడినటువంటి సామ్రాజ్యం ఇది. ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి మరాఠా సామ్రాజ్యం. మరాఠా సామ్రాజ్యం. భారత ప్రభుత్వ చట్టం 1930లోని అంశం కానిదేది? భారత ప్రభుత్వ చట్టం 1935లోని అంశం కానిదేది? భారత ప్రభుత్వ చట్టం 1935లోని అంశం కానిదేది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వ ఏర్పాటు. రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రభుత్వ ఏర్పాటు. మోతీలాల్ నెహ్రూ కమిటీ తన నివేదికను ఏ సంవత్సరంలో సమర్పించింది? మోతీలాల్ నెహ్రూ కమిటీ తన నివేదికను ఏ సంవత్సరంలో సమర్పించింది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 1929. 1929. 1931వ సంవత్సరంలో ఎక్కడ జరిగిన కాంగ్రెస్ సమావేశం స్వతంత్ర భారతదేశం యొక్క రాజ్యాంగం ఎలా ఉండాలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది? 1931వ సంవత్సరంలో ఎక్కడ జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశం స్వతంత్ర భారతదేశం యొక్క రాజ్యాంగం ఎలా ఉండాలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి కరాచీ. కరాచీ. భారత జాతీయ కాంగ్రెస్ను ఏ సంవత్సరంలో స్థాపించారు? భారత జాతీయ కాంగ్రెస్ను ఏ సంవత్సరంలో స్థాపించారు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ 1885. 1885. పట్టడగల్లోని సంగమేశ్వర దేవాలయంను ఏ నిర్మాణ శైలిలో ఉంది? పట్టడగల్లోని సంగమేశ్వర దేవాలయము ఏ నిర్మాణ శైలిలో ఉంది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ద్రవిడన్. ద్రవిడన్. ఐహోలు శాసనాన్ని తయారు చేసిన వారు ఎవరు? ఐహోలు శాసనాన్ని తయారు చేసిన వారు ఎవరు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ రవికీర్తి. రవికీర్తి. చాళుక్యుల రాజధాని అయిన బాదామి ప్రస్తుతమే రాష్ట్రంలో కలదు. చాళుక్యుల రాజధాని అయినటువంటి బాదామి ప్రస్తుతమే రాష్ట్రంలో కలదు. ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి కర్ణాటక. కర్ణాటక. శాతవాహనులు ఏ దేశంతో మంచి వ్యాపార సంబంధాలు కలవు? శాతవాహనులు ఏ దేశంతో మంచి వ్యాపార సంబంధాలు కలవు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి రోమ్. రోమ్. దేని ప్రకారం రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగాయి? దేని ప్రకారం రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగాయి? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి కేబినెట్ మిషన్ ప్లాన్. కేబినెట్ మిషన్ ప్లాన్. భారత రాజ్యాంగ సభలో మహిళా సభ్యులు ఎంతమంది కలరు? భారత రాజ్యాంగ సభలో మహిళా సభ్యులు ఎంతమంది కలరు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 9 మంది. 9 మంది. భారతదేశానికి రెండోసారి రాష్ట్రపతిగా ఎన్నికైన ఏకైక వ్యక్తి ఎవరు? భారతదేశానికి రెండోసారి రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి ఏకైక వ్యక్తి ఎవరు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ముసాయిదా కమిటీ అధ్యక్షులుగా ఎన్నికైన వారు ఎవరు? ముసాయిదా కమిటీ అధ్యక్షులుగా ఎన్నికైన వారు ఎవరు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్. క్రింది వానిలో సరైన దాన్ని గుర్తించండి. క్రింది వానిలో సరైన దాన్ని గుర్తించండి. ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ భారత ముసాయిదా రాజ్యాంగంలో 315 ప్రకరణలు మరియు 8 షెడ్యూల్ కలవు. భారత రాజ్యాంగ ముసాయిదా రాజ్యాంగంలో 315 ప్రకరణలు మరియు 8 షెడ్యూల్ కలవు. భారత రాజ్యాంగ పితామహుడు ఎవరు? భారత రాజ్యాంగ పితామహుడు ఎవరు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్. 1947లో స్వతంత్ర భారతదేశానికి ఏ శాఖకు మొట్టమొదటి మంత్రిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్గా నియమించబడ్డాడు? 1947లో స్వతంత్ర భారతదేశానికి ఏ శాఖకు మొట్టమొదటి మంత్రిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నియమించబడ్డాడు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి న్యాయశాఖ. న్యాయశాఖ. మన దేశంలో ఏ రోజును రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాము? మన దేశంలో ఏ రోజును రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాం? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి నవంబర్ 26. నవంబర్ 26.
రాజ్యాంగ సభ ప్రారంభ సమావేశంలో లక్ష్యాల తీర్మానం ప్రతిపాదించిన వారు ఎవరు? రాజ్యాంగ సభ ప్రారంభ సమావేశంలో లక్ష్యాల తీర్మానం ప్రతిపాదించిన వారు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి జవహర్లాల్ నెహ్రూ. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చిన పదములు ఎన్ని? 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చిన పదాలు ఏవి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి సి మరియు డి లౌకిక మరియు సామ్యవాదం. దేశాధిపతి ఎన్నికల ద్వారా ఎన్నుకోబడే దేశం ఇది. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి గణతంత్ర దేశం. ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు ఉన్నాయి? ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు ఉన్నాయి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 14 నుండి 32 వరకు. 14 ఆర్టికల్ నుండి 32 ఆర్టికల్ వరకు. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కు తొలగించబడింది? ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కు తొలగించబడింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 44వ సవరణ. వెట్టి చాకిరీ నిగం ఏ హక్కు వలన జరిగింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పీడనాన్ని నిరోధించే హక్కు. ఏ హక్కు ద్వారా సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు అన్ని ప్రాథమిక హక్కులను పరీక్షిస్తుంది? ఏ హక్కు ద్వారా సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు అన్ని ప్రాథమిక హక్కులను పరీక్షిస్తుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి రాజ్యాంగ పరిహారపు హక్కు. మత వ్యవహారాలలో తటస్థంగా ఉండే దేశం ఏది? ద ఆన్సర్ ఈస్ సమాచార హక్కు చట్టాన్ని ఆర్టీఐ భారత పార్లమెంటు ఏ సంవత్సరంలో ప్రారంభించింది? సమాచార హక్కు చట్టాన్ని భారత పార్లమెంట్ ఏ సంవత్సరంలో ఆమోదించింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 2005. రాజ్యాంగంలో విద్యను ప్రాథమిక హక్కుగా చేర్చిన రాజ్యాంగ సవరణ ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 86వ సవరణ. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధులు ఏ దేశం నుండి స్వీకరించబడ్డాయి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రష్యా. కేబినెట్ మిషన్ ఏర్పాటైన సంవత్సరం ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 1946. భారత రాజ్యాంగాన్ని ఆమోదించినది ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి భారత రాజ్యాంగ సభ. భారత రాజ్యాంగ పరిషత్తులో షెడ్యూల్ కులాల సభ్యుల సంఖ్య ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 26 మంది. శాసనసభలో అంతర్భాగం కానిదేది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి జిల్లా కలెక్టర్. గవర్నర్ను నియమించినది ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి రాష్ట్రపతి. ఏ ఆర్టికల్ ప్రకారం 2 లేక ఎక్కువ రాష్ట్రాలకు ఒకే వ్యక్తిని గవర్నర్గా నియమించవచ్చు? ఏ ఆర్టికల్ ప్రకారం 2 లేక ఎక్కువ రాష్ట్రాలకు ఒకే వ్యక్తిని గవర్నర్గా నియమించవచ్చు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 158 3A. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని శాసనసభ నియోజకవర్గాలు కలవు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 175. సాధారణ ఎన్నికల తర్వాత మెజార్టీ పార్టీ నాయకుడిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానించినది ఎవరు?
సాధారణ ఎన్నికల తర్వాత మెజారిటీ పార్టీ నాయకుడిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానించున్నది ఎవరు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి గవర్నర్. శాసన మండలికి గవర్నర్ మొత్తం సభ్యులలో ఎన్నవ వంతు సభ్యులను నామినేట్ చేస్తాడు? శాసన మండలికి గవర్నర్ మొత్తం సభ్యుల్లో ఎన్నవ వంతు సభ్యులను నామినేట్ చేస్తాడు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 1/4 వంతు. 1/4 వంతు. రాష్ట్ర ప్రభుత్వం ఏ జాబితాలోని అంశాలపై చట్టాలను చేయగలదు? రాష్ట్ర ప్రభుత్వం ఏ జాబితాలోని అంశాలపై చట్టాలను చేయగలదు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఏ అండ్ బి రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితా. రాష్ట్ర మరియు ఉమ్మడి జాబితాలు. బిల్లు చట్టంగా శాసనంగా మారాలి అంటే వేరే ఆమోదం పొందాలి. బిల్లు చట్టంగా శాసనంగా మారాలి అంటే వేరే ఆమోదం పొందాలి. ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పై అందరూ. శాసనసభ, శాసన మండలి, గవర్నర్. శాసనసభ, శాసన మండలి మరియు గవర్నర్. లోక్ అదాలత్కు చట్టబద్ధమైన హోదా ఇవ్వబడిన లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ చేయబడిన సంవత్సరం ఎంత? లోక్ అదాలత్కు చట్టబద్ధమైన హోదా ఇవ్వగలిగిన లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ చేయబడిన సంవత్సరం ఎంత? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి 1987. 1987. క్రింది వానిలో భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి. ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి రక్షణ శాఖ. ఏ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టే ముందు గవర్నర్ అనుమతి తీసుకోవాలి? ఏ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టే ముందు గవర్నర్ అనుమతి తీసుకోవాలి? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఆర్థిక బిల్లు. ముఖ్యమంత్రి యొక్క పదవీ కాలం ఎంత? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. భారతదేశంలోను రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం ఏ నెలలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తుంది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ జనవరి. మనం ఉన్న ప్రాంతంలో మన కోసం పనిచేసేది ఏది? మనం ఉన్నటువంటి ప్రాంతంలో మన కోసం పనిచేసేది ఏది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి స్థానిక ప్రభుత్వం. ట్రాఫిక్ గుర్తులు ఏవి? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పైవన్నీ తప్పనిసరిగా పాటించవలసిన గుర్తులు, సమాచార గుర్తులు, హెచ్చరిక గుర్తులు. ఇక్కడ ఇవ్వబడినటువంటి సంకేతం దేనిని తెలియజేస్తుంది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి దారి ఇవ్వండి. ఇక్కడ ఇవ్వబడినటువంటి సంకేతం దేని గురించిన సమాచారాన్ని ఇస్తుంది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ప్రథమ చికిత్సా కేంద్రం. ఇక్కడ ఇవ్వబడినటువంటి సంకేతం దేని గురించి హెచ్చరిస్తుంది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి పాదాచారుల దారి. వాహనాల రద్దీ పెరగడానికి ప్రధాన కారణం ఏమిటి? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పైవన్నీ జనాభా పెరుగుదల, పారిశ్రామికీకరణ, నగరీకరణ, గ్లోబలైజేషన్. జనాభా పెరుగుదల, పారిశ్రామికీకరణ, నగరీకరణ మరియు గ్లోబలైజేషన్. రోడ్డును ఉపయోగించే వారందరూ ఖచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించడం అనేది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ క్రమబద్ధీకరణ. ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్తే వాటిని ఏ విధంగా పిలుస్తారు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ట్రాఫిక్ నియమ నిబంధనలు సరళంగా స్పష్టంగా వివరించి తెలియజేయడానికి ఏ విధంగా పిలుస్తారు? ట్రాఫిక్ నియమ నిబంధనలను సరళంగా స్పష్టంగా వివరించి తెలియజేయడాన్ని ఏ విధంగా పిలుస్తారు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ట్రాఫిక్ విద్య. ఏ వయసు వారు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతారు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 25 నుంచి 35. ఏమీ లేకుండా వాహనాలను నడపరాదు. ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ డ్రైవింగ్ లైసెన్స్.
లైసెన్స్ పొందడానికి ఏ పరీక్షలకు గురి కావాల్సి ఉంటుంది? లైసెన్స్ పొందడానికి ఏ పరీక్షలకు గురి కావాల్సి ఉంటుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 2 లెర్నర్ టెస్ట్, వర్ణ అంధత్వ పరీక్ష. లెర్నర్ టెస్ట్ మరియు వర్ణ అంధత్వ పరీక్ష. వాహనాలను నడిపేవారు పోలీసులు అడిగినప్పుడు చూపించవలసిన ధృవపత్రాలు ఏవి? వాహనాలను నడిపేవారు పోలీసులు అడిగినప్పుడు చూపించవలసిన ధృవపత్రాలు ఏవి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 5 ఇన్సూరెన్స్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్. ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ మరియు డ్రైవింగ్ లైసెన్స్. తాత్కాలిక రిజిస్ట్రేషన్కు అవసరమైన ధృవపత్రాలు ఏవి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 5 అమ్మకం చేసినట్లుగా డీలర్ నుంచి ధృవపత్రం, రోడ్డుపై నడపడానికి వీలైనది అని ధృవీకరణ పత్రం, వాహన బీమా ధృవపత్రం, కాలుష్య నియంత్రణ ధృవపత్రం. రోడ్డుపై పాదాచారులు రోడ్డు దాటవలసిన ప్రదేశం ఏది? రోడ్డుపై పాదాచారులు రోడ్డు దాటవలసిన ప్రదేశం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి జిబ్రా క్రాసింగ్. జిబ్రా క్రాసింగ్. గీతకు ముందు ఆగాలని సూచించే గుర్తు ఏది? గీతకు ముందు ఆగాలని సూచించే గుర్తు ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఎరుపు. ఎరుపు. వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని సూచించే గుర్తు ఏది? వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని సూచించే గుర్తు ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఆరెంజ్. ఆరెంజ్. వాహనాన్ని కదిలించమని సూచించే గుర్తు ఏది? వాహనాన్ని కదిలించమని సూచించే గుర్తు ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఆకుపచ్చ. ఆకుపచ్చ.